హాయ్ అండి. ఈరోజు మనము దోశ మీదకి కానీ పెసరట్టు మీదకి కానీ మంచి స్పైసీగా ఉండే ఒక మసాలా రెసిపీ చూపిస్తాం మీకోసం. దీనికోసం మనము ఏం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్న, దాంట్లోనే ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసేసి వేసుకున్న, కొంచెం సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము, కొంచెం జీలకర్ర. ఇవన్నిటిని మనం మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, కారం ఎక్కువ వేసుకోవద్దండి, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎల్లిపాయ ఘాటుతోటి వేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు స్పైసీగా మంచిగా ఉంటుంది. ఎల్లిపాయ ఘాటే సరిపోతుంది. ఇప్పుడు మనం దోశ వేసుకుంటాం కదా, దానిపైన ఈ మసాలా పేస్ట్ని మంచిగా మనము స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, మన హోటళ్ళల్లో దోశ వేస్తే మనకు ఒక స్పైసీ లేయర్ తగులుతుంది కదా, సేమ్ ఆ టేస్ట్ ఉంటుంది. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. దీన్ని ఓన్లీ దోశకని కాదు, పెసరట్టుకు వాడుకోవచ్చు. కావాలనుకుంటే మీరు బ్రెడ్ పైన శాండ్విచ్ చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు స్పైసీ మసాలా పౌడర్ అండి, దోశ పౌడరే. ఈ రెసిపీ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఓకే, మన మసాలా దోశ రెడీ అయిపోయింది. చూసిండ్రా, మనకు ఆలు చేసుకునే టైం లేనప్పుడు ఇలాంటి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ పచ్చడి మనకు అప్పటికప్పుడు ఈజీగా దోశ పైన స్ప్రెడ్ చేసేసుకుంటే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, 2-3 ఐటమ్స్ తోటి అయిపోతుంది. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది మనకు.